నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు అప్పుల చుట్టూ తిరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పెంత, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న అప్పెంత అనే అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. పూటకో సవాల్, రోజుకో అడ్రస్ మారుస్తూ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని గులాబీ దళం ధ్వజమెత్తితే, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అక్షరాల 8.21 లక్షల కోట్ల అప్పుల కుప్పను మిగిల్చిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. అసలు ఏంటి ఈ పొలిటికల్ వార్, ఎవరి లెక్కలు నిజం అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ముందుగా మాజీ ఆర్థిక మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు వర్షం చూస్తే, ఆయన మంత్రి జూపల్లి కృష్ణారావు టార్గెట్గా నిప్పులు చెరిగారు. పూటకో సవాల్, రోజుకో అడ్రస్లా మంత్రి జూపల్లి తీరు మారిపోయిందని ఎద్దేవా చేశారు. మొదట చర్చకు తెలంగాణ భవన్కు వస్తానని చెప్పి ఆ తర్వాత గన్ పార్కుకు వెళ్లారని, తీరా తాము చర్చకు సిద్ధమైతే పోలీసులతో అడ్డుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, జూపల్లి వాట్సాప్లో పెట్టిన లేఖలోనే కాంగ్రెస్ అప్పుల జాతకం ఉందన్నారు హరీష్ రావు. అధికారంలోకి వచ్చాక 1.77 లక్షల కోట్లు అప్పు చేశామని జూపల్లే ఒప్పుకున్నారని, కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు అక్షరాల 1.86 లక్షల కోట్లు అని హరీష్ రావు బొమ్మ పేల్చారు. కాంగ్రెస్ తన డ్యామేజ్ కంట్రోల్ కోసమే ఈ డ్రామాలకు తెరతీసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి 5 దగ్గర పనిచేశాడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పిండు. జూపల్లి ఉత్తరం చూపిపోయి నాకు రాసింది ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే, అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,681 కట్టినాయి అన్నాడు. ఇది జూపల్లి ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినాను. మరోవైపు హరీష్ రావు ఆరోపణలను మంత్రి జూపల్లి కృష్ణారావు అంతే తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ అప్పులపై కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులపై చర్చించేందుకు తాను ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధమేనని, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చేందుకు కూడా రెడీ అని ప్రకటించారు. తాను చెప్పిన లెక్కల్లో ఒకటి అబద్ధమైన తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేస్తానంటూ జూపల్లి విసిరిన సంచలన సవాల్తో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఈ రోజు కూడా నేను రమ్మంటే, ఈ రోజు కూడా మీరు సిద్ధమంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా. నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా, టైం చెప్పంటే 4 గంటలుగా, 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి సిద్ధం. మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. ఈ సవాళ్ల పర్వంలోకి స్వయంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రంగంలోకి దిగడంతో కథ మరిన్ని మలుపులు తిరిగింది. గత బీఆర్ఎస్ హయాంలో చేసిన మొత్తం అప్పు అక్షరాల 8.21 లక్షల కోట్లు అని బట్టి అధికారిక లెక్కలను శ్వేతపత్రం తరహాలో బయటపెట్టారు. ఇందులో వివిధ విభాగాలకు చెల్లించకుండా వదిలి వెళ్లిన 1000 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన అప్పుల వల్ల గడిచిన 2.5 ఏళ్లలోనే తాము అసలు వడ్డీలు కలిపి ఏకంగా 2,08,061 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని బట్టి వివరించారు. అయినప్పటికీ తాము ఆర్థిక క్రమశిక్షణతో ఏడాదికి కట్టాల్సిన వడ్డీ భారాన్ని 34,000 కోట్ల నుంచి 11,000 కోట్లకు తగ్గించామని, 6 గ్యారంటీలను నిరంతరాయంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 2014 నుంచి 2023 వరకు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల పైన కొంత చర్చ జరుగుతాం. ఈ చర్చకు సంబంధించి చేసిన అప్పుల్ని, రాష్ట్రం పైన వేసిన భారాన్ని తక్కువ చేసి చూపించడం కోసం ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, వారు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారన్న సంగతి కూడా మర్చిపోయి స్థాయికి దిగజార్చుకుని అబద్ధాలన్నీ పోగేసుకుని, ఆ పోగేసుకున్న అబద్ధాలని ప్రచార అస్త్రాలుగా మార్చుకొని అదే పనిగా ఒక గ్లోబల్స్ ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంశంలో కాదు, అనేక అంశాలపై ఇదే పనిగా పెట్టుకొని అబద్ధాలని ఒక్కొక్క శాఖ మీద ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ప్రభుత్వం
తప్పనిసరిగా ఇప్పటికి కూడా మన వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొని రాకపోతే ఈ అబద్ధాలు చెప్పేటువంటి ప్రచారకుల మాటలే ఇప్పటికే ఆ 10 సంవత్సరాలు వారి పాలన ఈ రాష్ట్రం పైన భారంగా మారింది. అప్పుల గోలతో పాటు సింగరేణి సంస్థను కూడా బీఆర్ఎస్ సంక్షోభంలోకి నెట్టిందని బట్టి విక్రమార్క ఆరోపించారు. గతంలో జరిగిన బొగ్గు మాయం ఆరోపణలపై సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్కు పూర్తి స్థాయి విచారణ ఆదేశించామని సంచలన విషయం చెప్పారు. మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్ అప్పుల లెక్కల చుట్టూ సవాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకరు 1.86 లక్షల కోట్ల కాంగ్రెస్ అప్పుల లెక్కలు చెప్తుంటే మరొకరు గత ప్రభుత్వం 8.21 లక్షల కోట్ల అప్పుల శ్వేతపత్రాన్ని చూపిస్తున్నారు. మరి ఈ సవాళ్ల పర్వం ఎక్కడికి దారితీస్తుందో, సింగరేణి విజిలెన్స్ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.